వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పటి వరకు యోగా గురించి చర్చిస్తున్నాం. ఈ యోగా బౌద్ధ జైన తాత్విక చింతనలకు యోగాకు ఏమైనా వ్యత్యాసం ఉందా? ఆ చింతనకు యోగాకు మధ్య సంబంధం ఉందా? మంచి ప్రశ్న అండి ఇది. ఇప్పుడు యోగా అనేటువంటిది మనం అనుకున్నప్పుడు పతంజలి అనేటువంటి వాడు ఆద్యుడు అనుకున్నాము. ఈ పతంజలి ఆద్యుడు అయినప్పుడు అంతకుముందు యోగా లేదా అనేటువంటిది ఒక ప్రశ్న. అసలు అంతకుముందు ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా యోగా అనేటువంటిది? యోగాలో ఒక పార్ట్ అయినా ఇప్పటి వరకు మనం చర్చించుకున్నటువంటి ధ్యానం దాని ప్రాముఖ్యత కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు యోగాలో యోగా అనే మాట లేకున్నా, లేకపోతే యోగాచార అనేటువంటి ఒక సిస్టము, ఒక ఫిలసాఫికల్ స్కూలు బౌద్ధంలోనే ఏర్పడింది. బౌద్ధంలో యోగాచార అనేటువంటి ఒక శాఖ ఉంది. ఆ యోగాచారలో ఎట్లా ఉండేది అని అంటే, యోగా అన్నప్పుడు అందులో ఒక మెడిటేటివ్ పార్ట్ తీసుకొని వస్తారు. అసలు ఉండాల్సినటువంటి మనిషికి లేకపోతే మాంగ్స్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, ఎట్లా ఉండాలి, ఎంత ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి విషయాలను కూడా అందులో క్రోడీకరించి చెప్తూ ఉంటాడు. దీంట్లో వసుబంధు అనేటువంటి ఒక అతను, ఇంకొక అతను వాళ్ళ ఒక సోదరుడు కూడా, వీళ్ళిద్దరూ కూడా ఈ సిస్టమ్ని బాగా డెవలప్ చేస్తారు. అయితే మరి బుద్ధుడు ఎప్పటివాడు, లేకపోతే ఈ పతంజలి అనేటువంటి ఈ ముని ఎప్పటివాడు అని అన్నప్పుడు బౌద్ధం ముందే ఉంది. అది క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితమే ఉంది. ఇప్పుడున్నటువంటి మనం చెప్తున్నటువంటి ఈ ఫిలాసఫీ, ఈ యోగా ఫిలాసఫీలో వచ్చేటువంటి ఇతను మాత్రము, ఈ పతంజలి మాత్రం జస్ట్ 4వ శతాబ్దం వాడు. అయితే దీంట్లో ఏం చేస్తారంటే, 4వ శతాబ్దం అయినా కానీ అతను ఎక్కడో అంతకుముందే వేరే త్రేతాయుగంలో ఉన్నాడనో, మరో యుగంలో ఉన్నాడో, 2000 సంవత్సరాల క్రితమనో, ఇట్లా దాన్ని ఇంటర్ప్రిటేషన్స్ కావలసి వాంటెడ్గా చేస్తూ ఉంటారు. ఎందుకు నేను ఈ మాట అనగలుగుతున్నాను అంటే, బౌద్ధాన్ని ఒక టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ పతంజలి విమర్శిస్తాడు. ఎప్పుడు విమర్శిస్తాడు అంటే, బౌద్ధం ముందు ఉన్న తర్వాత వచ్చినటువంటి పతంజలి అంతకుముందు ఉన్న దాన్ని విమర్శిస్తాడు. ఒకవేళ పతంజలి అనేటువంటి వాడే ముందుగా ఉంటే బౌద్ధాన్ని విమర్శించడం కాదు కదా. 2040లో నేను ఎవరో ఒక అతన్ని నేను ఇప్పుడు విమర్శించలేను కదా. సో అక్కడ జరిగింది, దాన్ని బట్టి ఆ కాలమాన పరిస్థితులను బట్టి పతంజలి అనేటువంటి వాడు బౌద్ధం తర్వాత 800 సంవత్సరాలు 900 సంవత్సరాల తర్వాత వచ్చాడు. సో నేను చెప్పవలసిన విషయం ఏంటి అని అంటే, యోగా అన్నా కానీ లేకపోతే మెడిటేషన్ అన్నా కానీ అంతకు ముందు ఈ భారతీయ సంస్కృతిలో, వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ, ఇంకా అంతకుముందు ఎటువంటి ఏమున్నా కానీ వాళ్ళల్లో మనసుని చక్కగా దాన్ని ఒక సున్నితంగా, లేకపోతే దానికంటూ ఒక మంచి పొజిషన్ ఇవ్వటం కోసము, లేకపోతే మనసుని, లేకపోతే మెదడుని, లేకపోతే దానికి ఉన్నటువంటి పరిధుల్ని డెవలప్ చేసుకోవటం కోసము, లేకపోతే దాంట్లో ఒక సుఖాన్ని అనుభూతి చెందించడం కోసము ఎటువంటి ప్రక్రియలైనా ఉన్నాయా అనంటే ఏ ప్రక్రియలు లేవు అంతకుముందు. ఎప్పుడు వచ్చింది ఈ ప్రక్రియలు అంటే కేవలం బౌద్ధ జైనుల కాలంలో వచ్చింది. అంతకుముందు శ్రమణ ధర్మ అనేటువంటిది ఉండేది. శ్రమణులు ఉన్నారు, శ్రమణ పోస్చర్స్ ఉన్నాయి. అట్లాగే బాస్పెట్లు వేసుకున్నటువంటి ఒక పద్మాసనం అనేటువంటిది ఒక దీంట్లో ఎట్లా ఉందో ఈ ఫిగర్స్లో, అట్లాగే ఒక పద్మాసనం ఉన్నటువంటి వ్యక్తి కూడా మనకి హరప్పా మొహంజదారో ఆ టైంలో త్రవ్వకాల్లో కనిపించాయి. సో ఏముంటుంది ఏంటి అని ఎవరు అని అన్నప్పుడు అది పక్కాగా అంతకుముందు శ్రమణులు, లేకపోతే ఋషభనాథ అనేటువంటి ఒక జైన్ ఫిలాసఫరు, జైన తాత్విక చింతన కలిగినటువంటి మొట్టమొదటి జైన్ అతను మాత్రం ఆ పోస్చర్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇంకా వేరెవరు కూడా అలాంటి పోస్చర్స్లో లేడు, ఏ దేవుడు కూడా లేడు. అయితే ఈ బౌద్ధ జైనాల కంటే ముందు ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ప్రక్రియలు లేవు. బౌద్ధం తర్వాతనే కదా ఈ పతంజలి వచ్చింది. అప్పుడే దీన్ని ఉన్న వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తూ వచ్చాడు. ఇంకొక విషయం ఏంటి అని అంటే, చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం,
పతంజలి ఏవైతే అష్టాంగ మార్గం కనిపెట్టాడో యాజ్ ఇట్ ఈజ్గా 90% బుద్ధుడు చెప్పినటువంటి దాంట్లో అష్టాంగ మార్గాలు అదే ఉంది. సేమ్ ఇందులో ఎట్లయితే దొంగతనం చేయరాదు, అబద్ధాలు ఆడరాదు, ప్యూరిఫికేషన్స్ గురించి ఎట్లా ఉన్నాయో, మనసు గురించి, మనసు డెవలప్ గురించి ఎట్లా ఉన్నాయో, సేమ్ అదే అష్టాంగ మిడిల్ పాత్ అంటారు. ఆ మిడిల్ పాత్ అంటే 4th నోబుల్ ట్రూత్లో వస్తుంది. ఆ 4th నోబుల్ ట్రూత్లో చెప్పినవి అన్నీ కూడా ఇందులో యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. మరి 4 నోబుల్ ట్రూత్స్ చెప్పినటువంటి ఈ బుద్ధుడు ముందా, బౌద్ధం ముందా, ఈ పతంజలి ముందా అని అంటే బౌద్ధమే ముందు. బౌద్ధంలోనే ఇట్లాంటి ప్రక్రియలన్నీ ఉన్నాయి. అంటే అందులో సమ్యక్ వాక్, సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ చిత్తం ఇవన్నీ కూడా చెప్తూ వస్తాడు. సో ఇన్ని చెప్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉన్నది. ఎక్సెప్ట్ గాడ్ కాన్సెప్ట్. అంటే బౌద్ధం ఎప్పుడూ కూడా అనాత్మవాదమే. దానికి ఆత్మ లేదు, దాంట్లో గాడ్ అనేటువంటి దానికి ప్లేస్ లేదు. గాడ్ ప్లేస్ని తీసేసి అతను ఒక సత్యాన్ని పెట్టాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే సత్యం అనేటువంటి సత్యం మాట్లాడవచ్చు, అవన్నీ చెప్తూ ఉన్నారు. కానీ నీకు ఫైనల్గా ఒక లిబరేషన్ అంటూ రావాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా నీకు గాడ్ ఉండాలి, లేకపోతే దానికి సోల్ ఉండాలి. ఈ సోల్ సిస్టమ్ని మొత్తం కూడా డెవలప్ చేస్తూ ఈ యోగాలో పెట్టారు. అయితే యోగా మనకి ఎప్పుడు తెలుస్తుంది అన్నప్పుడు చూస్తే బౌద్ధం చదివిన తర్వాత యోగాని చదివితే ఇదంతా కూడా బౌద్ధంలో ముందే ఉందని చెప్పి మనకు తెలిసిపోతుంది. ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే ప్రచారం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. ప్రచారం వల్లనే ఈ యోగా అనేటువంటిది పతంజలి రాశాడు. పతంజలి వల్లనే యోగా అంతా బయటకు వచ్చింది. పతంజలి లేకపోతే యోగా లేదు అనేటువంటి ఒక భ్రమల్లో ఉన్నారు. అదంతా కూడా అది తప్పుడు భ్రమలు. కాకపోతే ఇక్కడ బౌద్ధంలో జరిగిందంతా కూడా ముందే తెలుసుకొని ఉండాల్సింది, మనం తెలుసుకోవాలి. కానీ బౌద్ధానికి ప్రచారం ఏది, దాన్ని డిస్ట్రాయ్ చేయటమేగా మన వాళ్ళకి తెలిసింది. అంతకుముందు ఏమీ లేదు కదా. సో అది ఒకటి చక్కగా చెప్పారు. సో మీరు చెప్పిన దాని ప్రకారం యోగా లేక సదాచారాలు లేక అష్టాంగ మార్గం ఏదైతే ఉందో అది పతంజలో లేక పతంజలిని తమ వాడుగా ప్రచారం చేసుకున్నటువంటి సంస్థలో కాదు, బుద్ధుడు కాలం నుంచి అది ఉంది, బుద్ధుడి కాలంలో ఉందని అంటారు. ఈరోజు పతంజలి పేరుతో అనేక ప్రోడక్ట్స్ రావటం, పతంజలి పేరుతో ఒక వ్యాపారం జరగటం, పతంజలి పేరుతో యోగా వ్యాపార కేంద్రాలే వెలిశాయి. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఏం లేదు సార్, ఇంతకుముందు మనం అనుకున్నాం కదండి. ఇప్పుడు యోగా మెడిటేషన్ సెంటర్, ఇక్కడ లావు ఉన్న వాళ్ళని సన్నగా చేయటం, సన్నగా ఉన్న వాళ్ళని లావు చేయటం అనేటువంటి ఒక దిగజార్చుడుతనానికి తీసుకొచ్చినటువంటి ఇంత గొప్ప కాన్సెప్ట్ని ఎట్లా అయితే ఎంత దాన్ని దుర్వినియోగం చేస్తున్నారో ఒక వ్యాపార ధోరణిలో, దృక్పథంలో, సేమ్ అలాగనే మీరన్నట్లు పతంజలి అని పేరు పెట్టి ఇదేదో ఇక్కడ లోకల్గా తయారవుతుందని, ఇదేదో ఇంతకంటే మంచి మెడిసిన్ ఇంకొకటి లేదని అనేటువంటిది అంతా కూడా రంగరించి దాంట్లో దూర్చి పతంజలి అని పేరు పెడితే అది బాగా నడుస్తుంది. ఆ పతంజలి అనేటువంటి కాన్సెప్ట్ని మనుషులకి ఎక్కిస్తే వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారని నేను ఇందాక చెప్పాను కదా. మానసికంగా, శారీరకంగా మనిషి దౌర్బల్యం కలిగిన వాడు. సో ఇంత దౌర్బల్యం కలిగినటువంటి వాడు ఒక 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 పోస్టర్కి అట్రాక్ట్ అయిపోతాడు, ఒక లోకల్ నేటివ్ పేరుకి అట్రాక్ట్ అయిపోతాడు, ఒక రకమైనటువంటి ఏదైనా ఒక మంచి దృశ్యానికి అట్రాక్ట్ అయిపోతాడు. సో అట్లా అట్రాక్ట్ కావటం వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. ఇందులో ఎటువంటి గొప్పతనం ఉండాల్సినటువంటి అవసరం ఏమి లేదు. అదొక వ్యాపార లక్షణం, అది వ్యాపార ధోరణి అంతే. కొంతమంది బాబాలు జాతీయంగా, అంతర్జాతీయంగా పెద్ద పెద్ద కేంద్రాలు పెట్టి వందలు వేల మందితోటి యోగా ఆసనాలు వేయించి ప్రభుత్వాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయించి కోట్ల అధిపతులైనటువంటి వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది బాబాలు యోగా కేంద్రాలలో అశ్లీలమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యోగా పేరు చెప్పుకుంటున్నటువంటి ఈ బాబాలు కానీ
ఈ సంస్థలు కానీ ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళుగానే కనపడతా ఉంది. ఎందుకు ఈ విపరీత ధోరణులు వాళ్ళు వస్తున్నాయి? అంటే ఇక్కడ దీన్ని కొంచెం బ్రాడ్ ఆస్పెక్ట్ తోటి ఆలోచించాలి. ఇంకోటి కొంచెం ఒక విస్తృతమైనటువంటి అవగాహన ఉండాలి. ఫస్ట్ ఇప్పుడు యోగా అనగానే మనుషులందరికీ కూడా ఒక రకమైనటువంటి అట్రాక్షన్. ఇది దీంట్లో ఒక అభూత కల్పనతో జరిగేటువంటి కొన్ని ప్రక్రియలు జరుగుతాయని, లేకపోతే అతీతమైనటువంటి శక్తులు ఏవో ఉంటాయని, ఈ అతీతమైన శక్తుల ద్వారా మనిషి షార్ట్కట్లో ఏదో సాధించవచ్చు అనేటువంటి చింతన ధోరణి మనుషుల్లో ఉంటుంది. ఎవరైనా కానీ ఈ యోగా లేకపోతే ఇలాంటి మెడిటేషను, తపస్సు ఇలాంటివి చేస్తే వాళ్ళకి కొంత ఏదో ఒక గొప్పతనం, లేకపోతే ఒక సూపర్ స్టిచువస్, లేకపోతే సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయని, ఆ పవర్స్ అనేటువంటి దాని ద్వారా మనుషులకు తొందరగా దగ్గర కావచ్చని, ఆ తొందరగా దగ్గరగైనటువంటి దాంట్లో ఏదో వీళ్ళకు ఉన్నటువంటి కొంత పరిజ్ఞానమో, లేకపోతే కొంత తెలిసినటువంటి ఫిలాసఫీనో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఏవో కొన్ని స్వార్థపూరితమైనటువంటి కాంక్షలు, ఆకాంక్షలు నెరవేర్చుకోవచ్చను అనే ఉద్దేశంతో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అసలు యోగా చేయటం వల్ల, లేకపోతే మెడిటేషను, తపస్సు, ఈ అష్టాంగ మార్గాలు ఏమైనా ఉన్నాయో వీటన్నిటినీ చేయటం వల్ల ఏమైనా నిజంగానే శక్తులు వస్తాయా అని అనుకున్నప్పుడు ఒకసారి బౌద్ధ జైన మతాల్లోకి వెళ్తే ఏం జరుగుతుందనంటే, మైండ్ అనేటువంటిది చాలా గొప్ప మైండ్, అది చాలా చాలా అద్భుతమైనటువంటి ఒక అతీతమైనటువంటి ఒక పదార్థం లాంటిది అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏది అనుకుంటే అది జరిగితే ఒక గొప్ప అనుభూతిగా ఫీల్ అవుతుంటాం. ఏదన్నా జరగలేదు అని అనుకుంటే డిస్కరేజ్ అవుతూ ఉంటాం. కాకపోతే ఇందులో ఏంటి అని అంటే ఒక మంచి సాధన ద్వారా, ఒక గొప్ప సాధన ద్వారా మనసును ప్యూరిఫై చేసుకుంటాం. అక్కడి నుంచి ఇంకా ప్యూరిఫై చేసుకుంటూ మనసుకి ఒక సూపర్ పవర్ని ఇస్తాం. ఆ సూపర్ పవర్ని ఇచ్చినప్పుడు బుద్ధుడు కూడా అక్కడ జాగ్రత్తలు చాలా చెప్తాడు. మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ మెడిటేషన్ దాదాపు ఒక 4 రకాలుగా చెప్తాడు. ఫస్ట్ మీ యాంబియన్స్ని కరెక్ట్గా ఉంచుకోండి. ఆ తర్వాత మొదటి దశలో, రెండవ దశలో, మూడవ దశలో వాటిని దాటి మీరు ఏదైతే ఒక వస్తువునో ధ్యానంలో పెట్టి దాన్ని మెడిటేట్ చేస్తూ వెళుతూ ఉంటే మీకు కొంత ఒక పరిణతి వస్తూ ఉంటుంది. సో 4వ ప్రక్రియలో ఏమవుతుందంటే మీకు మీరుగా ఊహించుకుంటూ, మీరు మిమ్మల్నే తలుచుకుంటూ, మీరే వస్తువుగా ఉండి, మీరే వస్తువు, మీరే మిమ్మల్ని తలుచుకోవటం, వస్తువు మీరు ఒకటే అయిపోతే దాని ద్వారా ఇంకా మీ మైండ్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అనేటువంటిది చెబుతూ ఒక జాగ్రత్త చెప్తాడు. దాంట్లో మీకు ముందుగా కొన్ని విషయాలు తెలుస్తాయి, లేకపోతే కొంత మంచి అవగాహన వస్తుంది, లేకపోతే ఈ ప్రజెంట్నెస్ని పాస్ట్నెస్ని బేరీజ్ వేసుకొని ఫ్యూచర్ ఏంటో కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఎక్స్పెక్ట్ చేసే విధానంలో కొన్ని నెరవేరచ్చు, మీరు అనుకున్నటువంటి నెరవేరచ్చు, ఆ ఇన్సిడెంట్స్ రావచ్చు, జరగవచ్చు. సో ఇలాంటివి మీరు నిరుపయోగంగా లేకపోతే వాటిని దురుపయోగంలో పెట్టొద్దు, వాటిని ఎటువంటి దుస్సాహసాలకు కూడా చేయొద్దు అని అంటూ దాన్ని ఖండించాడు. జాగ్రత్తలు తీసుకోమన్నాడు. అంతవరకు ఆపొద్దు, మిగతా ఇంకా ఎక్కువ చాలా ఉంటుంది, అంతవరకు వెళ్ళండి, ఇది దాటి వెళ్ళండి, అంతవరకు ఆగితే మీలో దుశ్చేష్టలు మొదలవుతాయి అని అంటారు. అయితే ఇలాంటిది కొంత ఏదో తెలియనట్టుగా కొంతమంది మీరు అన్నట్లుగా ఒక బాబాలు వీళ్ళు పెద్ద పెద్ద ఆశ్రమాలు స్థాపించి వాటిల్లో ఇలాంటి ప్రక్రియలన్నీ చేస్తూ కొంత ఏదో తెలుస్తుంది, ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తూ మనం జనరల్గా మనమైనా కానీ కొంత మాట్లాడుకుంటుంటే నిన్న ఇవాళ సంగతులను చూసి రేపటికి బేరీజ్ వేయచ్చు కొన్ని విషయాలు. సో అలాంటివి వీళ్ళు ఏదో ఒక బాబా నోటి నుంచి వచ్చిందనుకోండి, ఏదో ఒక మహిమతోటి చెప్తున్నాడని చెప్తే వాటికి అక్కడ ఉన్నటువంటి భక్తులు, ప్రజలు, మూర్ఖులు, ఇంకా ఎవరైనా కావచ్చు, వాళ్ళు విన్నారనుకోండి, ఆ ప్రభావం తొందరగా పడిపోతుంది. ఎందుకంటే బాబా చెప్పారు అని అన్నప్పుడు ఒక రకమైనటువంటి వాళ్ళకి ఒక గురి ఉంటుంది, ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు దాన్ని నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తారు. ఆ విధంగా పెద్ద పెద్ద ఆశ్రమాల్లో ఈ వికల్పనలు చేసి, వికృత చేష్టలు చేసినటువంటి అవకాశాలు ఉంటాయి. బాబాలు చేస్తున్నారు అని అన్నప్పుడు వాటిని కొన్ని బయటికి వస్తాయి, కొన్ని బయటికి రావు. కానీ ఫైనల్గా చెప్పేది ఏంది అని అంటే, ఇటువంటి బాబాలు ఇటువంటి ఎవరు ఏం చేసినా కానీ యోగా అనేటువంటి ఒక గొప్ప మహత్కరమైనటువంటి బృహత్కరమైనటువంటి ఒక కాన్సెప్ట్ని చెడగొట్టకుండా ఉండాలి.
దాన్ని బుద్ధుడు, జైనుడు చాలామంది ఇచ్చారు. వాటి వాటి యొక్క సారాంశాన్ని మనం కాపాడుకోవాలి. అప్పుడే భారతదేశం గొప్ప భారతదేశం అవుతుంది. కానీ నాది పుణ్యభూమి, వేదభూమి ఇవన్నీ అనగానే సరిపోదు. నిజమే. అయితే ఏ బాబా అయినా చెప్పని, ఏ విధంగానైనా చెప్పని, ఆచరణ ద్వారా స్వ అనుభవం ద్వారా జ్ఞానం, సమాజం ద్వారా జ్ఞానం, ప్రకృతి ద్వారా జ్ఞానం పొందుతారు. కానీ కేవలం తపస్సు ద్వారా లేదా ధ్యానం ద్వారా లేదా మెడిటేషన్ ద్వారా జ్ఞానం పొందుతారు అనేది ఏ విధంగా సరైంది? అతను జ్ఞానం పొందటానికి, అతీత శక్తులు రావడానికి మెడిటేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది అవాస్తవమని అనేక మంది చెప్పారు. మీరేమంటారు? అయితే ఒకటండి, మెడిటేషన్ అనేది అంటున్న దాంట్లో ఫస్ట్ ఓ రకంగా చెప్పండి, ఈ దైవము, ఆత్మ ఇలాంటివన్నీ వదిలిపెడితే కొద్దిసేపు ఫస్ట్ మనని మనము చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అసలు మనకున్నటువంటి సెన్స్ ఆర్గాన్స్ రోజంతా కూడా ఏం చేస్తున్నాయి, మనం ఎటువంటి సెన్స్లో ఉంటున్నాం, మనకి ప్రకృతితో ఉన్నటువంటి సంబంధం ఏంటి, మనం ఒక రకమైనటువంటి ఇంట్రాస్పెక్షన్. అదే బౌద్ధంలో అదే చెప్తుందండి. అంటే దాంట్లో ఏంటి అని అంటే విపశ్యన అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. విపశ్యన అంటే నిన్ను నీలో చూసుకోవటం అనేటువంటి ప్రక్రియతోటి ఏమవుతుందంటే ఒక 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 రియలైజేషన్ వస్తుంది. ఆ రియలైజేషన్లో మనిషి కొంత డెవలప్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అతీతమైనటువంటి శక్తులు రావటానికి కోసమే మాత్రమే చేస్తే అది చాలా స్వార్థం అవుతుంది. అది సమాజానికి ఓ రకంగా నెగిటివ్ సిగ్నల్గా పోతుంది. దానివల్ల అనర్థాలకు దారితీసేటువంటి ఒక అసభ్య సమాజాన్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. యోగా చేస్తున్నటువంటి వాళ్ళకి ఏమైనా ఆహార నియమాలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకు అని అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా నియమ అని అనుకున్నప్పుడు ప్యూరిటీస్ని ఆహ్వానించాలి, ఇంప్యూరిటీస్ని తీసేయాలనేటువంటి ప్రక్రియలో ఏమవుతుందంటే ఆహార నియమాలు పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా చూడండి, ఒక మనిషి బయలాజికల్ సిస్టంలో అతను తింటే అరగటానికి ఒక 4 hours పడుతుంది, ఒక మంచి ఫుల్గా తిన్నప్పుడు. అది తిన్న తర్వాత అది అసిమిలేట్ కావాలి, బ్లడ్లో షుగర్గా మారి అది మొత్తం కూడా అబ్జార్బ్ కావాలి, దానివల్ల ఒక ఎనర్జీ వస్తుంది. సో దీని అంతా జరగటానికి ఒక 4 గంటలు 5 గంటలు పడుతుంది. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక నియమం అనుకుంటే ఇప్పుడు కొంత తింటాం, కొంత వాటర్కి వస్తుంది, కొంత గాలికి ఉండాలి. అంటే ఈ జీర్ణ వ్యవస్థలో ఒక 3 భాగాలు చేస్తే భోజనము, తర్వాత వాటర్కి, ఇంక 3వ భాగము శ్వాసకి క్లియర్గా కొంచెం ఒక గ్యాప్ ఉండాలి, మరి ఆయాసపడుతూ ఉండేట్టు ఉండకూడదు. అంటే దీనికోసం ఏం చేయాలంటే మంచి ఫుడ్డే తీసుకోవాలి, మితంగా తీసుకోవాలి, పరిమితంగా ఉండాలి. పరిమితమైనటువంటి ఫుడ్ తీసుకుంటే మంచి ఎక్సర్సైజ్ చేయొచ్చు, మంచి రిజల్ట్స్ బాగా వస్తాయి. అది చివరిగా 2 ప్రశ్నలు. ఓకే. ఒకటి, ఒక పార్టీయో ఒక మత సంస్థనో లేక దానికి కొందరు వ్యక్తులు ఇది మాది, మేమే సృష్టించాం, మేమే అభివృద్ధి చేస్తున్నాం అని అంటున్నారు. యోగా అలా ఒక సంస్థకు సంబంధించిందై ఉంటుందా, ఓ పార్టీకి సంబంధించిందై ఉంటుందా? ఓకే. యోగా అనేది దాంట్లో ఒక పార్ట్, ఒక మెడిటేషన్ అనేటువంటిది, ఇది అంతా కూడా ప్రకృతి నుంచి మనం కొంత నేర్చుకోవటానికి, ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఒక రకమైనటువంటి కాన్సెప్ట్ ఇది. అంటే ప్రకృతిలోనే ఉన్నటువంటిది మనం గ్రహించుతున్నాం. ఇట్లా చేయాలి, ఇట్లా బెండ్ చేయాలి, లేకపోతే ఇట్లా శ్వాసక్రియ, మనసు ఇట్లా ఆలోచించాలి, మనిషి మ్యాన్ నుంచి సూపర్ మ్యాన్గా ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళేటువంటిది. సో ఇట్లా వెళుతూ ఉన్నప్పుడు ఇది ప్రకృతి నుంచే వచ్చింది అనేటువంటి దాంట్లో ఇప్పుడు అగ్ని అనుకున్నాం. అగ్ని ఎవరి సొత్తు? లేకపోతే ఒక వర్షం ఉంది, వర్షం ఏ మతం యొక్క సొత్తు? గాలి ఎవరి సొత్తు? ఈ పంచభూతాలు ఉన్నాయి, లేకపోతే 4 భూతాలే ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎవరి సొత్తు? ఇవి ప్రకృతి శక్తులు. ఈ ప్రకృతి శక్తుల్ని ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవటం అనేటువంటి కుదరదు. ఇది ప్రకృతి నుంచి వచ్చింది, ఇది మాది, మా సంస్థ, మేము ఆర్గనైజ్ చేస్తున్నాము, మా నుంచే ఇది డెవలప్ అవుతుంది అనేటువంటిది తప్పు. ఇందులో ఇంకొక మాట ఏంటి అని అంటే, ఎప్పుడైతే యోగా అంటున్నామో ఆ యోగాని ఏ మతానికి, రాజకీయానికి నువ్వు ముడిపడి అంటగట్టించావనుకో,
అప్పుడు యోగాలో ఉన్నటువంటి ఒక ఒక ట్రాంక్విలిటీ లేకపోతే ఒక ప్రశాంతతకి నీకు అర్థం ఎక్కడొస్తుంది? మాది అని నీ స్వార్థం ఎక్కడిది? అప్పుడు యోగా అనేటువంటి కాన్సెప్టే చెడిపోతుంది. యోగాను పాఠ్యాంశంలో భాగంగా ఉంచాలంటారా? మీ అభిప్రాయం ఏమిటి? యోగాలో అంటే ఇప్పుడున్నటువంటి నూతన విద్యా విధానాల్లో ఇప్పుడున్నటువంటి సామాజిక మార్పులకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి యూత్ కానీ లేకపోతే కంప్యూటరైజ్డ్ కాలంలో బిజీ షెడ్యూల్స్లో మెకానికల్ లైఫ్లో విపరీత ధోరణులకి పోతున్నటువంటి ఆహార నియమాల్లో ఇది ఒక సంక్షోభంలో పడినటువంటి మనిషి కంపల్సరీగా ఎక్కడో ఒక దగ్గర ఒక రిలాక్స్ కావాలి. ఆ రిలాక్స్ కావాలి అంటే దాని గురించి కొంత పరిజ్ఞానం అవసరం. ఈ పరిజ్ఞానం ఎక్కడ నీకు అంటే స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా ఒక పాఠ్యాంశంగా చేరిస్తే కనీసం అక్కడ నేర్చుకుంటాడు. బయటకు వస్తే సెల్ ఫోన్లు కంప్యూటర్లు ఏవే ఉంటాయి. కంపల్సరీగా దీన్ని ఒక పాఠ్యాంశంగా పెడితే అసలు యోగా అంటే ఏంటి, అందులో ఆసనాలు ఏంటి, మనిషి పోస్చర్స్ ఏంటి. ఇప్పుడు మీరు చూస్తున్నారు బయట మామూలుగా వాడికి 15-20 ఇయర్స్ ఉంటాయి. ఒక పెద్ద అంకుల్లాగనో లేకపోతే మనం మాట్లాడుకునే మాటల్లో ఒక 100 kgs 110 kgs ఉంటారు. ఏం తింటారు, ఎట్లా ఏంటి అంటే వాడికి పోస్చర్ అంటే తెలియదు, బాడీ అంటే తెలియదు, ఆర్గానిక్ సిస్టమ్ అంటే తెలియదు, హార్మోన్ తెలియదు, చెమట అంటే తెలియదు వాడికి అసలు ఫస్ట్. సో ఇలాంటి వాళ్ళకి అక్కడికి వెళితే ఆ కనీసం వాడు చదివే 10th క్లాస్లోనూ ఇంటర్మీడియట్లోనూ డిగ్రీలోనూ బాబు ఇది ఈ పోస్చర్ చేస్తే ఇట్లా ఉంటుంది, కొంచెం హెల్తీగా తయారవుతావు, మంచి ఆహారం నియమాలు పాటించు అనేటువంటి దాంట్లో వస్తుంది. మైండ్ని కూడా ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, దాన్ని ఎంత మంచి పీస్ఫుల్గా ఉంచుకోగలుగుతావు, సొసైటీకి దానివల్ల ఎంత మంచి ఒక సహృద్భావం కలిగినటువంటి ఒక మంచి నేచర్ వస్తుంది అనేటువంటి విషయాలు ఎన్నో తెలుస్తూ ఉంటాయి. కనీసం తెలవనియండి ఫస్ట్. దానికోసం పాఠ్యాంశంగా చేర్చాలి. చేరిస్తే చాలా హర్షదాయకం. సంతోషం అండి. వంశీధర్ గారు, అంతర్జాతీయ 8వ యోగా దినోత్సవం సందర్భంగా మా స్టూడియోకి వచ్చి మా వీక్షకులకి అనేక విషయాలు మీరు తెలియజేశారు. మరీ ముఖ్యంగా యోగాను కొందరు వ్యక్తులో శక్తులో సొంతం చేసుకోవటం అనేటువంటిది సరికాదని, ఇది ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చినటువంటిదని, పంచభూతాలు ఎవరి సొత్తు కాదని, దీనిని మానసిక శారీరక పరిపక్వత కోసం సమాజ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని తెలియజేశారు. అలాంటి దాన్ని పాఠ్యాంశంలో భాగంగా కూడా ఉంచటం సరైనదని కూడా చెప్పారు. అదే సందర్భంగా యోగాలో ఉండేటువంటి చెడు దుర్వ్యసనాలకు సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి పద్ధతుల్ని కూడా విడనాడాలని చెప్పారు. డాక్టర్ కోవూర్ లాంటి వాళ్ళు మెడిటేషన్ వల్ల వచ్చేటువంటి అనర్థాలను తెలియజేశారు. పతంజలి పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ వ్యాపారాన్ని కూడా మీరు తెలియజేశారు. ఈ సందర్భంగా మా వీక్షకుల తరఫున మీకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. మనం కలుసుకుందాం. అంతవరకు మా టీవీని చూస్తూ ఉండండి.